హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈరోజు మీ ముందుకు ఇంకో వీడియో తీసుకొస్తున్నానండి. అది వచ్చేసి మనకి గేర్ డ్రైవ్స్ అనమాట. సో చూడండి, మనకి గేర్ డ్రైవ్స్. గేర్ డ్రైవ్స్ అంటే ఏంటి, గేర్ డ్రైవ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, టైప్స్ ఏంటి, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో ఉందని ఇక్కడ. సో ఇది వచ్చేసి గేర్ అనమాట. ఇది గేర్ అనమాట. రెండు ఒకటి బిగ్ డయామీటర్, రెండు స్మాల్ డయామీటర్ అనమాట. ఇది ఈ టీత్ మధ్యలో ఇది ఇన్సర్ట్ అయినప్పుడు ఇది మూవ్ అవుతుంది అనమాట, రొటేషన్. ఇది రెండు క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్ రొటేట్ అవుతుంది. ఇక్కడ షాఫ్ట్, ఇక్కడ షాఫ్ట్ ఉంటుంది అనమాట. సో చూడండి, గేర్ డ్రైవ్ ఆర్ మెకానిజం యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిటింగ్ షార్ట్ పవర్ ఫ్రమ్ ఏ డ్రైవ్ సచ్ ఏ ఇంజన్, టర్బైన్ ఆర్ మోటార్ టు ఏ డ్రైవ్ పీస్ ఆఫ్ మిషనరీ. అంటే టర్బైన్లో కావచ్చు, మోటార్లో కావచ్చు, ఇంజన్లో కావచ్చు, ఈ గేర్ డ్రైవ్ మెకానిజం అనేది ఉంటుందన్నమాట. ఇది లేకుండా వర్క్ చేయదు. సో గేర్ డ్రైవ్ ఫంక్షన్స్ ఏంటి అంటే ఏ విధంగా ఉంటాయంటే మనకి చూడండి ఇక్కడ. సో ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ ఆఫ్ గేర్ డ్రైవ్ టు ఆల్టర్ ద అవుట్పుట్ షాఫ్ట్ స్పీడ్. సో షాఫ్ట్ స్పీడ్ని అవుట్పుట్ సెండ్ చేయడం కోసం ఉంటుంది. సో దాంట్లో ఏముంటుందో చూసినట్టయితే మనకి ఇక్కడ gear drives can be used to increase or decrease the rotational speed of the output shaft. షాఫ్ట్ యొక్క రొటేషన్ ఇంక్రీజ్ చేయడానికి కానీ డిక్రీజ్ చేయడానికి ఇక్కడ మనకి గేర్ డ్రైవ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. దిస్ డన్ బై ద యూజింగ్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ గేర్స్. సో గేర్ యొక్క కాన్ఫిగరేషన్ డిఫరెంట్ ఉన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద డ్రైవ్ గేర్ హ్యాస్ మోర్ దాన్ ద డ్రైవెన్ గేర్, the driving gear will be rotated slow and the drive gear then అంటే బిగ్ డయామీటర్ స్పీడ్కి స్మాల్ డయామీటర్ స్పీడ్కి వేరియేషన్ ఉన్నప్పుడు అది చేంజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, టు చేంజ్ ద టార్క్ డెలివర్డ్. సో టార్క్ డెలివరీ ఏ విధంగా మారుతుందంటే గేర్ డ్రైవ్స్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు చేంజ్ ద టార్క్ డెలివర్డ్ టు ది అవుట్పుట్ షాఫ్ట్. Torque is measure the rotational force applied to a shaft. Gear drives can increase or decrease the torque delivered to output shaft depending upon the configuration of gears. సో ఇక్కడ ఏంటంటే గేర్స్ చేంజ్ అయినప్పుడు దాని యొక్క స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఇచ్చిన డిపెండింగ్ ఆఫ్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ గేర్ యొక్క కాన్ఫిగరేషన్ బట్టి ఉంటుందన్నమాట. సో స్పీడ్ ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం. సో ఇక్కడ నెక్స్ట్, టు చేంజ్ ద షాఫ్ట్ యాక్సిస్ అలైన్మెంట్. యాక్సిస్ ఏదైతే అలైన్మెంట్ ఉందో దాని యొక్క చైన్ని బేస్ చేసుకొని గేర్ డ్రైవ్స్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు చేంజ్ ద యాక్సిస్ ఆఫ్ అలైన్మెంట్ ఆఫ్ ది అవుట్పుట్ షాఫ్ట్. సో యాక్సిస్ బేస్ చేసుకొని కూడా ఇది ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ డన్ బై ద యూజింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గేర్స్ సచ్ యాజ్ బెవెల్ గేర్ అండ్ వామ్ వీల్. సో వామ్ గేర్కి వేరే ఉంటుంది, బెవెల్ గేర్కి వేరే ఉంటుంది అనమాట. సో గేర్ డిజైన్ బేస్ చేసుకొని దాని అలైన్మెంట్ మారుతుంది. టు రివర్స్ ద డైరెక్షన్ ఆఫ్ రొటేషన్. సో రివర్స్ రొటేషన్ బేస్ చేసి ఉంటుందన్నమాట. సో చూడండి, గేర్ డ్రైవ్స్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు రివర్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద మోషన్ ఆఫ్ ద అవుట్పుట్ షాఫ్ట్. సో మోషన్ని బేస్ చేసుకొని కూడా దీని యొక్క ఫంక్షన్ ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ డన్ బై యూజింగ్ ఏ గేర్ ట్రైన్ అండ్ విత్ ఆడ్ నెంబర్ ఆఫ్ గేర్స్. గేర్ డ్రైవ్స్ ఆర్ యూజ్డ్ వైడ్ వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్లో ఇవి యూజ్ చేస్తారనమాట. సో ఇవి గేర్ డ్రైవ్ యొక్క మెయిన్ 4 ఫంక్షన్స్ అనమాట. సో ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు ఏంటి చూసినట్టయితే మనకి అప్లికేషన్లో ఎయిర్ క్రాఫ్ట్లో యూజ్ చేస్తారు, తర్వాత కన్స్ట్రక్షన్లో యూజ్ చేస్తారు, తర్వాత వచ్చేసి ఇండస్ట్రియల్ మిషనరీలు యూజ్ చేస్తారు, హౌస్ హోల్డ్ అప్లికేషన్లో, రోబోటిక్ సిస్టమ్స్, పవర్ జనరేషన్ సిస్టమ్స్లో యూజ్ చేస్తారనమాట. సో అవి ఎలా ఉంటాయో మనం చూద్దాం ఇప్పుడు. సో మనకి వచ్చేసి నెక్స్ట్ టాపిక్ టైప్స్ ఆఫ్ గేర్ డ్రైవ్స్. సో గేర్ డ్రైవ్స్ ఏ విధంగా ఉంటాయి, ఆ డిఫరెంట్ టైప్స్ ఏంటో మనం చూసినట్టయితే ఇక్కడ మన డయాగ్రామ్ అబ్జర్వ్ చేద్దాం. ఇది స్పర్ గేర్ అనమాట, ఇది వచ్చేసి హెలికల్ గేరు, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వామ్ వీల్ అనమాట. ఇవి టైప్స్ ఆఫ్ గేర్స్లో ఏ విధంగా వర్క్ చేస్తుంది మనం చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ గేర్స్లో స్పర్ గేర్ అనమాట. స్పర్ గేరు. స్పర్ గేర్ ఆర్ ద సింప్లెస్ట్ టైప్ ఆఫ్ గేర్ డ్రైవ్. They have straight teeth that mesh tooth. Spur gears are typically used for parallel shaft application. సో ఈ టీత్ ఇలా ఉందన్నమాట, స్ట్రైట్ టీత్ ఉంటుంది, ఇది మెష్గా ఉంటుందన్నమాట, సర్క్యులర్ లెవెల్లో ఉంటుంది. ఇది ప్యారలల్ షాఫ్ట్కి యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ హెలికల్ గేర్స్ హ్యావ్ టీత్ దట్ ఆర్ కట్ ఎట్ అన్ యాంగిల్. అంటే ఇది యాంగిల్ బేస్ అయి ఉంటుందన్నమాట. దిస్ allows for smoother meshing and reduce
నాయిస్ అండ్ వైబ్రేషన్కి నాయిస్ రెడ్యూస్ చేస్తుంది అనమాట. హెలికల్ గేర్స్ ఆర్ టిపికల్లీ యూజ్డ్ ఫర్ ప్యారలల్ షాఫ్ట్ అప్లికేషన్స్. సేమ్ అక్కడ కూడా ఏదైతే ఉందో ఇక్కడ కూడా సేమ్, అంటే స్పర్ గేర్లో ఏదైతే ఉందో ఇక్కడ కూడా సేమ్ ప్యారలల్ షాఫ్ట్ ఉందన్నమాట. అక్కడ ప్యారలల్ షాఫ్ట్, ఇక్కడ షాఫ్ట్. నెక్స్ట్ బెవెల్ గేర్స్ హ్యావ్ టీత్ దట్ ఆర్ కట్ ఎట్ అన్ యాంగిల్ టు ట్రాన్స్మిట్ పవర్ బిట్వీన్ షాఫ్ట్ దట్ ఆర్ నాట్ ప్యారలల్. సో ఇక్కడ ప్యారలల్గా ఉండదు, సో రెండు యాంగిల్స్ ట్రాన్స్మిట్ పవర్ వేరే ఉందన్నమాట. బెవెల్ గేర్స్ ఆర్ టిపికల్ యూజ్డ్ ఫర్ రైట్ యాంగిల్ షాఫ్ట్ ఆపరేషన్. సో ఇక్కడ ఇది బెవెల్ గేర్ అనమాట, స్ట్రైట్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వామ్ గేర్స్ హ్యావ్ ఏ హెలికల్ స్క్రూ దట్ మెష్ విత్ ఏ టూత్ వీల్. సో ఇక్కడ వామ్ గేర్ టూత్ ఉంటుందన్నమాట, మెష్ అయిపోతూ ఉంటుంది. సో వామ్ గేర్స్ ఆర్ టిపికల్లీ యూజ్డ్ ఫర్ అప్లికేషన్ ఆఫ్ వేర్ హై స్పీడ్ రిడక్షన్ అండ్ హై టార్క్ ఆర్ రిక్వైర్డ్. హై టార్క్ రిక్వైర్మెంట్కి, తర్వాత హై రిడక్షన్ చేయడం, స్పీడ్ రిడక్షన్ చేయడానికి యూజ్ చేస్తారు. డిజైన్ ఆఫ్ గేర్ డ్రైవ్. సో ఇది దాని యొక్క డిజైన్ అనమాట. నెక్స్ట్ ఏ విధంగా డిజైన్ చేస్తారు, ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకుంటారు అంటే చూసినట్టయితే, అంటే సెలక్షన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనమాట. డిజైన్ ఆఫ్ ఏ గేర్ డ్రైవ్ డిపెండ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనమాట. సో దానికి ఏ బేస్ చేసుకొని చేసుకుంటారు అనేది చూద్దాం మనం ఇప్పుడు. సో ఇదని చూడండి ఒకసారి. డిజైన్ ఆఫ్ ఏ గేర్ డ్రైవ్ డిపెండ్ ఆన్ ఏ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ వన్, ద పవర్ టు బి ట్రాన్స్మిట్ పవర్ ఎలా చేస్తుంది. తర్వాత డిజైర్డ్ స్పీడ్ రేషియో బేస్ చేసుకొని చూసుకుంటారు. రిక్వైర్డ్ టార్క్ రిక్వైర్డ్ బేస్డ్. తర్వాత షాఫ్ట్ యాక్సిస్ అలైన్మెంట్ బేస్ చేసుకొని. తర్వాత ద ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్. సో ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ ఆపరేషన్ ఎలా ఉంటుంది దాన్ని చూసినట్టయితే ఇవి మనకి డిజైన్ చేయడానికి చాలా ఫ్యాక్టర్స్ అనమాట. ఈ ఫ్యాక్టర్స్కి బేస్ చేసుకొని డిజైన్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వెన్ డిజైనింగ్ గేర్ డ్రైవ్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. సో గేర్ డిజైన్ చేసినప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే మనకి ఇంపార్టెన్స్ ఫ్యాక్టర్స్ చూద్దాం. ఫస్ట్ గేర్ మెటీరియల్, తర్వాత గేర్ టూత్ ప్రొఫైలు, గేర్ లూబ్రికేషన్. సో ఇవి బేస్ చేసుకొని మనకి డిజైన్ చేయాలన్నమాట. గేర్ మెటీరియల్ ఏమి యూజ్ చేస్తారో చూసినట్టయితే మనకి ఇక్కడ గేర్ కెన్ బ్లేడ్ ఫ్రమ్ ఏ వెరైటీ ఆఫ్ మెటీరియల్ ఇంక్లూడింగ్ స్టీల్, ఐరన్, బ్రాస్ అండ్ ప్లాస్టిక్. The material selected for the gear will be depend on the application of and required performance of the characteristic. ఆ మెటీరియల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకొని అది సెలెక్షన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి గేర్ టూత్ ప్రొఫైల్. సో ద టూత్ ప్రొఫైల్ ఆఫ్ ఏ గేర్ హ్యాజ్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ ద ఇట్స్ పర్ఫార్మెన్స్. సో గేర్ ప్రొఫైల్ చాలా ఇంపాక్ట్ చేస్తుందంట పర్ఫార్మెన్స్, దాన్ని బట్టి కూడా యూజ్ చేస్తారు. ద మోస్ట్ కామన్ టూత్ ప్రొఫైల్ ఫర్ గేర్ ఈజ్ ద ఇన్వాల్యూడ్ ప్రొఫైల్ బేస్ చేసుకొని టూత్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ గేర్ లూబ్రికేషన్. సో లూబ్రికేషన్ ఏ విధంగా ఉంటుందో చూసినట్టయితే గేర్ మస్ట్ బి ప్రాపర్లీ లూబ్రికేట్ ద రెడ్యూస్ ద ఫ్రిక్షన్ అండ్ వియర్. సో ఏదైతే ఫ్రిక్షను వియర్ ఉందో అది రెడ్యూస్ చేసేటట్టు ఉండాలన్నమాట. ద టైప్ ఆఫ్ లూబ్రికెంట్ యూజ్ విల్ బి డిపెండ్ అపాన్ ద అప్లికేషన్ అండ్ గేర్ మెటీరియల్. సో ఏదైతే మనం ఇక్కడ లూబ్రికేట్ దాని యొక్క మెటీరియల్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. సో ఇది మనకి గేర్ డ్రైవ్ ఇంపార్టెన్స్ కన్సిడరేషన్ ఏ విధంగా చేస్తాం అనేది ఫ్యాక్టర్స్ ఇది అనమాట. సో మనకి దీంతో మనకి ఏదైతే పవర్ ట్రాన్స్మిషన్ ఉందో ఆ టాపిక్ కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ టాపిక్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్స్ కావాలంటే మీకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం వస్తాయన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం మనం. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ.